తాజా అంశాన్ని చూస్తున్నాం. గ్రూప్ 1 నియామక ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, గ్రూప్ 1 నియామక ప్రక్రియపై హైకోర్టులో జరిగిన వాదనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? గ్రూప్ 1 నియామక ప్రక్రియను సవాల్ చేస్తూ పరమేష్ తో పాటు మరికొంతమంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. తమ పిటిషన్ లో ప్రధానంగా గ్రూప్ 1 మెయిన్స్ పత్రాలకు సంబంధించిన మూల్యాంకనం సరిగ్గా జరగలేదు, సరైన అంశాలను పరిగణలోకి తీసుకొచ్చి తప్పుడు మూల్యాంకనం చేశారు. అంతేకాకుండా రీకౌంటింగ్ దరఖాస్తు చేసుకుంటే అందులో కూడా సరైన విధానంలో మార్పులు చూపించలేదని చెప్పి మొత్తం గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని చెప్పి కూడా ప్రధానంగా తమ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ల తరపున రచనారెడ్డి వాదనలు వినిపించారు. టీజీపీఎస్సీ తరపున స్టాండింగ్ కౌన్సిల్ గా ఉన్న రాజశేఖర్ రెడ్డి కూడా వాదనలు వినిపించారు. దాదాపు నిన్న అంటే 15వ తేదీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ రోజు కూడా మరోసారి విచారణ చేపట్టింది. జస్టిస్ నామవరం రాజేశ్వరరావు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టారు. ఈ పిటిషన్ పై సుదీర్ఘంగా నిన్న ఈ రోజు కూడా వాదనలు జరిగాయి. ప్రధానంగా పిటిషనర్ తరపు న్యాయవాది రచనారెడ్డి ఇదే వాదనను కొనసాగించారు. ఏంటంటే ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అంటే గతేడాది ఫిబ్రవరి 19 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం ప్రిలిమ్స్ నిర్వహించారు. ప్రిలిమ్స్ నిర్వహించిన తర్వాత అందులో ఎంపికైన అభ్యర్థులకు గతేడాది అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన తర్వాత మెయిన్స్ పత్రాలన్నింటినీ కూడా మూల్యాంకనం నిర్వహించారు. ఆ మూల్యాంకనం నిర్వహించిన సందర్భంలో సరిగ్గా మూల్యాంకనం నిర్వహించకపోవడం వల్ల చాలా మంది అభ్యర్థులకు తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి కూడా పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఈ విధంగా సరైన మూల్యాంకనం నిర్వహించకపోవడం వల్ల చాలా మంది అభ్యర్థులకు తక్కువ మార్కులు వచ్చినాయి, అంటే రావాల్సిన మార్కులు రాకుండా తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి దీనివల్ల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో వాళ్ళ పేరు లేకపోవడం వల్ల వాళ్ళ ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని చెప్పి కూడా ఇది నిబంధనల విరుద్ధం, చట్టానికి విరుద్ధం అని చెప్పి కూడా పిటిషనర్ల తరపు న్యాయవాది రచనారెడ్డి కోర్టుకు తెలిపారు. ఇది సుప్రీంకోర్టు దీనికి సంబంధించి అంటే ఈ విధంగా సరిగా గ్రూప్ 1 మూల్యాంకనం సరిగా నిర్వహించినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తిరిగి మూల్యాంకనం నిర్వహించాలని దానికి సంబంధించి పలు కోర్టు తీర్పులను కూడా ఆమె ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. అయితే ప్రధానంగా ఈ గ్రూప్ 1 మెయిన్స్ పత్రాలకు సంబంధించి అంటే దీనికి సంబంధించిన మూల్యాంకనం మరోసారి నిర్వహించాలి, లేదంటే ఆ పరీక్షను మొత్తం రద్దు చేసి తిరిగి మరోసారి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అయితే దీని సందర్భంగా టీజీపీఎస్సీ తరపున రాజశేఖర రెడ్డి కూడా వాదనలు వినిపించారు. ఆయన ఇందులో ప్రధానంగా కేవలం అభ్యర్థుల అపోహ మాత్రమే, ఇది పక్కా నిబంధనల ప్రకారం అంత నిపుణుల పర్యవేక్షణలోనే మెయిన్స్ పత్రాల మూల్యాంకనం జరిగింది. అన్ని పరిశీలనలోకి తీసుకున్న తర్వాత మార్కుల లిస్టు ప్రకటించాము, జనరల్ ర్యాంకింగ్ లిస్టు ప్రకటించామని చెప్పి కూడా టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే అందులో ఫ్యాబ్రికేట్ చేసి అంటే మోసం దాన్ని మొత్తం మార్క్స్ లను దిద్ది ఆ విధంగా వాళ్ళంతలకు వాళ్ళు ఊహించుకునే విధంగా మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పి కూడా వాళ్ళు వాదించారు. ఈ మేరకు టీజీపీఎస్ ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. ఆ మార్క్స్ ను ఫ్యాబ్రికేట్ చేసిన అభ్యర్థి కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టు కూడా టీజీపీఎస్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఈ సందర్భంగా పిటిషన్ తరపు న్యాయవాది ప్రస్తుతానికైతే ఈ నెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగుతుంది. ఆ తర్వాత నియామక ప్రక్రియ చేపట్టేందుకు కూడా తగిన చర్యలు కూడా జరుగుతున్నాయి, టీజీపీఎస్సీ చేస్తుంది. కాబట్టి ప్రస్తుతం తదుపరి చర్యలు చేపట్టకుండా ఈ నియామక ప్రక్రియపై స్టే ఇవ్వాలని చెప్పి కూడా పిటిషనర్ల తరపు న్యాయవాది కోరినప్పటికీ హైకోర్టు మాత్రం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అయితే ఈ పత్రాల వెరిఫికేషన్ అంటే ఎవరెవరైతే ఎంపికయ్యారో అభ్యర్థులు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో ఎంపికైన అభ్యర్థుల 1:1 పిలిచారు. ఇప్పటికీ ఆ అభ్యర్థులందరూ కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయొచ్చని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది. అయితే నియామక పత్రాలు మాత్రం ఇవ్వదని చెప్పి టీజీపీఎస్ తరపు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. రాకేష్, ధన్యవాదాలు శ్రీకాంత్.